హాయ్ అండి. ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. ఫస్ట్ వచ్చి 2 ఆనియన్స్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలన్నమాట. తర్వాత 4 ఎగ్స్ని అయితే ఇక్కడ బాయిల్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ 1 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దాన్ని అయితే బాగా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని అన్నం వాచడానికి ఎంతైతే వాటర్ వేసుకుంటామో అంత వాటర్ వేసుకొని చూపిస్తున్న మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని రైస్ని అయితే కుక్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇది 90% అయితే కుక్ అవ్వాలండి. పూర్తిగా కుక్ అవ్వనివ్వకండి, మెత్తగా అయిపోతుంది, అంటుకుంటుంది అనమాట. ఇలా కుక్ అయ్యాక నేనైతే వాటర్ నుంచి సెపరేట్ చేసుకుంటున్నాను. రైస్ సెపరేట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకున్నాను, కొద్దిగా పసుపు వేసుకొని. అలాగే అందులోకి ఎగ్స్ తీసేసుకొని కాజు, చిల్లీ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటో 2 టమాటోస్ ప్యూరీ చేసుకొని అందులో వేసుకొని గ్రేవీ చేసుకోండి. ఆ గ్రేవీలోనే కొద్దిగా పసుపు ఇంకా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులోకి ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, మీ దగ్గర ఉంటే గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోండి. అలాగే కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని గ్రేవీ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్నాక అందులోకి కసూరి మేతి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, పర్వాలేదు. ఇప్పుడైతే గ్రేవీని అయితే బాగా ప్రిపేర్ చేసుకుందాం. అందులోకి ఉప్పు వేయడం మర్చిపోయానండి. ఉప్పు అయితే 1 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుందన్నమాట. తర్వాత అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక గ్రేవీతో బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. అందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న 4 ఎగ్స్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకుని ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక అందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని అయితే మొత్తాన్ని ఆ గ్రేవీ పైన అయితే వేసుకోవాలన్నమాట. దానిపైనే కొద్దిగా గీ వేసుకొని ఇంకా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసుకొని మూత పెట్టి 10 మినిట్స్ అయితే సిమ్లో ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ బిర్యానీ అయితే దమ్ అయిపోయింది అనమాట. దీన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని తినేయడమేని. చాలా టేస్టీగా వచ్చింది. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.